తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మెటల్స్కి సంబంధించి మంచి ర్యాలీ నడుస్తున్న టైంలో ఇప్పుడు రైట్ టైమా కాదా ఇన్వెస్ట్ చేయడానికి? అన్నీ పెరుగుతాయి అనుకున్నప్పుడు కరెక్ట్గా బంగారం అండ్ వెండి కొంత తగ్గేసరికి ఇప్పుడు మనం ఎంటర్ అవ్వాలి మార్కెట్లోకి అని కొంతమంది ఆలోచిస్తున్న వేళ బులియన్ స్కోర్ని బట్టి ఇప్పుడున్నటువంటి ర్యాలీని బట్టి అసలు ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్ ఆర్ నో, ఇదే విషయం గురించి మాట్లాడతాం. బికాజ్ రీసెంట్గా అంటే కంటిన్యూస్గా గోల్డ్ రేట్ పెరుగుతున్న నేపథ్యంలో 10 grams గోల్డ్ దగ్గర 8,000 రూపీస్ తగ్గడం, అలాగే కేజీ వెండి మీద దగ్గర 10,000 రూపాయల దాకా డిఫరెన్స్ రావడం అనేది అందరిలో ఇప్పుడు కాస్త ఇంట్రెస్ట్ పుట్టిస్తున్న పాయింట్ అనమాట. ఇంకా క్రాష్ అవుతుందా, ఇంకా పడ్డాక కొనాలా, లేకపోతే ఈ మాత్రం పడిన దానికే మనం ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలా, ఆల్రెడీ కొనుక్కొని పెట్టుకున్న దాన్ని ఈ టైంలో అమ్మాలా, ఇలా లక్ష ప్రశ్నలు మనల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న టైంలో ఇదే అంశానికి సంబంధించి కనెక్ట్ అవుదాం, మాట్లాడదాం. నల్లమల్లి బాలు గారు ఉన్నారు ఫ్రమ్ ఎన్విఆర్ జ్యువెలర్స్. ఆయనతో మాట్లాడదాం, కనెక్ట్ అవుదాం, మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. బాలు గారు నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. బాలు గారు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు బంగారం రేట్ తగ్గింది అంటున్నారు, వెండి రేట్ తగ్గింది అంటున్నారు. సో ఇంకా కొన్ని రోజులు ఈ డౌన్ ర్యాలీ కంటిన్యూ అవుతుందంటారా? మేడం, యాక్చువల్గా మనం తీసుకున్నట్లయితే దసరా అప్పుడు ₹1,00,000 లోపు ఉంది మేడం, సిల్వర్ దసరా బిఫోర్. అక్కడి నుంచి మనకి నిన్న మార్నింగ్ 4,15,000 ఉంది. తర్వాత అలానే గోల్డ్ తీసుకున్నట్టయితే అప్పుడు 11 లక్షలు అలా ఉన్నది, ఇప్పుడు వచ్చేసరికి నిన్న 18,50,000 కూడా వచ్చింది. నిన్న నైట్ 8:30కి డేటాలో నెగిటివ్ ఇంపాక్ట్ రావడంతో సడన్గా హాఫ్ అన్ అవర్లో మనకి 2 డేస్లో $500 పెరగడం అనేది ఈ రోజు వరకు కూడా గోల్డ్ హిస్టరీలో లేదు మేడం. $500 ఒక ఔన్స్కి పెరగడం అనేది. నిన్న నైట్ అదే $500 30 మినిట్స్లో పడిపోయింది. ఇది అంతా కూడా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఉన్న అమెరికాలో డేటాస్ కానీ వాటిని బట్టి డిపెండ్ అవుతుంది. చాలామంది మన ఇండియాలో ఏంటంటే 80% 90% పెరిగిపోయిన తర్వాత ఈ ప్రైస్ బెటర్ ప్రైస్ అని వాళ్ళు ఏదో ఇన్స్టాలో చూసి ఫేస్బుక్లో చూసి ఇంకెక్కడెక్కడో బయట కనుక్కొని అప్పుడు 80-90% పెరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఏంటి ఇలా పడిపోయింది. మనం నిన్న మార్నింగ్ కూడా సేల్ చాలా బాగుంది మేడం. యాక్చువల్గా బిస్కెట్స్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది కూడా నిన్న కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే నిన్న మనం పర్చేజ్ చేసాం, ఒక 40,000 పడిపోయింది, 50,000 పడింది. సిల్వర్ తీసుకున్నట్లయితే నిన్న 4,15,000 ఉన్నది, 3,60,000 కూడా నైట్ రావడం జరిగింది మేడం. నియర్లీ 55,000 కేజీకి పడిపోయింది అనమాట. ఈ 4, 15, 20లో కొన్నోళ్ళు ఏంటంటే ఇది 50,000 పడిపోయింది, 60,000 పడిపోయింది, అది వాళ్ళకి క్వశ్చన్ మార్క్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు యాక్చువల్గా మన ఇండియన్స్ చాలా మంది కూడా ఏంటంటే ఎవరో చెప్పారని ఇన్వెస్ట్ చేస్తారు మేడం. అది రాంగ్ ప్రొసీజర్ యాక్చువల్గా. రెండోది ఏంటంటే అసలు మనకి ఈ మనీ మనకు అవసరం లేదు, ఈ మనీ ఖాళీగా ఉంది, ఒక 1 year అయినా 2 years అయినా పర్వాలేదు, ప్రాఫిట్స్ ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా కూడా ప్రాఫిట్స్ ఎంజాయ్ చేస్తారు మేడం. కొంతమంది ఏంటంటే నిన్న ఒక మెసేజ్ వచ్చింది మేడం. యాక్చువల్గా ఏంటంటే సార్ నేను ఇవాళ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాను, నెక్స్ట్ వీక్లో నాకు ప్రాఫిట్ రావాలి, ఎంత వచ్చింది? అది 1 weekలో ప్రాఫిట్ తీసేయాలి. ఇలాంటి వాళ్ళందరూ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయకూడదు మేడం. వాళ్ళ మనీ 1 weekలో కావాలన్నప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అసలు ఇన్వెస్ట్మెంట్కే వెళ్ళకూడదు వాళ్ళు. ఈవెన్ గోల్డ్ సిల్వర్ కాదు, ఏదైనా షేర్ మార్కెట్లో పెట్టినా ఏది కూడా ఖచ్చితంగా షార్ట్ టర్మ్ లో మనం ప్రాఫిట్ ని ఎక్స్పెక్ట్ చేయకూడదు మేడం. లాంగ్ టర్మ్ అయితే ఖచ్చితంగా ప్రాఫిట్స్లో ఉంటారు మేడం. యాక్చువల్గా 2 నుంచి ఇప్పుడు ఒక 1 year బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, 3 months బ్యాక్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకి నియర్లీ 300%, 400% ప్రాఫిట్ వచ్చేసింది. 1 lakhలో కొన్న వాళ్ళకి 400 అయిపోయింది, 4 lakhs అయిపోయింది. సో ఇలా ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రైసెస్ ఏంటంటే నిన్నటికి వాళ్ళకి 50,000 పడిపోయింది కాబట్టి ఈ టైంలో కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు మేడం దీని మీద. కొంతమంది ఏం చేస్తారంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది పార్ట్స్గా ఇన్వెస్ట్ చేస్తారు. ఒక 40 kilos కొనాలి, 10 kilos ఇప్పుడు 50,000 తగ్గింది కొందాం, మళ్ళీ వాళ్ళు పేషెన్స్ తోటి వెయిట్ చేస్తారు మేడం. ఇలా వెయిట్ చేసి పార్ట్ బై పార్ట్ తగ్గినప్పుడు కొనే వాళ్ళకి ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు. అదే లాంగ్ రన్ చూసుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 50,000 పడిపోయింది కానీ ప్రజెంట్ అప్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇన్వెస్ట్ చేసిన 100% వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు మేడం. షార్ట్ టర్మ్ వాళ్ళకి మటుకు అసలు ఈ టైంలో సజెస్ట్ చేయను చెప్తాను మేడం. రెండోది ఏంటంటే మనం ఇవాళ యాక్చువల్గా ఏంటంటే యూఎస్ షట్ డౌన్ ఒకటి ఉంది మేడం. యూఎస్ షట్ డౌన్ మీద ఇది ఇవాళ ట్రంప్ ఒక ఈవినింగ్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ స్పీచ్ ఇస్తారనమాట. ఇన్ కేసు యూఎస్లో ఏంటంటే నిన్న 73% షట్ డౌన్ అవుతుంది మేడం. ఇప్పుడు ఈ షట్ డౌన్ కనుక తీసేశాను అని ట్రంప్ కనుక చెప్తే అతని మీద వ్యతిరేకత మీద షట్ డౌన్ ఎంప్లాయీస్ చేస్తున్నారు, అది కనుక తీసేస్తే మంచి డౌన్ చూస్తాం మేడం. ఆ టైంలో అసలు 100% ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. మనకున్న అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి గోల్డ్ రేట్ క్రాష్ అవ్వడం, సిల్వర్ రేట్ క్రాష్ అవ్వడం, ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఆర్ ఎల్స్ 1-2 days వెయిట్ చేస్తే
ఒకవేళ పూర్తిగా ఇంకా తగ్గడానికి కూడా స్కోప్ ఉంది అంటున్నారు. ఎస్ మేడం, యాక్చువల్గా ఇప్పుడు షట్ డౌన్ తీసేస్తే ఖచ్చితంగా ఒక మంచి డౌన్ చూస్తాం మేడం. ఎందుకంటే అది మార్కెట్ ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది? మేడం ఇప్పుడు ఇవాళ వచ్చేసరికి మళ్ళీ నిన్న 3.68 మేడం, మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి 3.70 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది సిల్వర్ కేజీ వచ్చి 3,70,000 75,000 మీద. అలానే గోల్డ్ నిన్న రాత్రి 17,60,000 దగ్గర ఉన్నది, ఇప్పుడు 17,75,000 దగ్గర ఉంది. 3 lakhs వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. ఈ ఆల్రెడీ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఈ డౌన్ ట్రెండ్లో ఇంకొక మంచి పాజిటివ్ న్యూస్ వచ్చి షట్ డౌన్ తీసేస్తే అదొక 3 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాజిటివ్ న్యూస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎస్ మేడం, అది ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టులో ట్రంప్ మీద కేసెస్ ఉంది మేడం. అది కూడా యాక్చువల్గా ఇప్పటికి 2 times వాయిదా పడింది. ఇతని ప్రభుత్వం మీద అతను తీసుకునే నిర్ణయాలు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి అమెరికాలోనే అతని మీద కేసు నడుస్తుంది. సో అది కనుక ఆ కేసు కూడా ట్రంప్కి ఎగనెస్ట్గా ఇలా నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని వచ్చింది అనుకోండి మేడం, అది కూడా ఒక పాజిటివ్ న్యూసే. వెనక్కి రావడానికి తగ్గుతుంది. ఎక్స్పెక్ట్ చేస్తామా అండి హెడ్ ఆఫ్ ది బిగ్ హెడ్ ఆఫ్ అమెరికా మీద ఇట్లా నెగటివ్ న్యూస్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? రావచ్చు మేడం, ఎందుకంటే అతను తీసుకున్న నిర్ణయాలు ప్రపంచం అంతా కూడా నేను ఒక్కడనే బాగుండాలి, నా దేశమే బాగుండాలి, ప్రపంచం ఎలా వెళ్ళినా పర్వాలేదు అనుకోవడం చాలా తప్పు మేడం. మేడం నిన్న ఒక్కరోజే $3 trillion మేడం, $3 trillion 30 లక్షల కోట్లు ఒక్క అరగంటలో ఆ డౌన్కి ఆవిరైపోయింది మేడం. జనం పబ్లిక్ మనీ అది 30 లక్షల కోట్లు ఆవిరైపోయింది. సో ఇటువంటి నిర్ణయాలు ఏంటంటే 30 లక్షల కోట్లు ఎంతమంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ఎంతమంది నష్టపోయింటారు చెప్పండి. కానీ అందరూ ఏమనుకుంటారు, అరే అందరూ మా ఇంటి పక్కన వాళ్ళు గోల్డ్ కొన్నారు, అటోళ్ళు గోల్డ్ కొన్నారు, ఇంత పెరిగిపోయింది, అన్ని బిస్కెట్లు కొన్నారు, ఇన్ని కేజీస్ సిల్వర్ కొన్నారు అనుకుంటారు. ఇలా లాస్ అనేది కూడా ఉంటుంది మేడం. లాభం వచ్చినప్పుడు అందరూ చెప్పుకుంటారు నేను అది కొన్నా ఎంత వచ్చిందని. నష్టం వచ్చినప్పుడు ఎవరు బయటపడరు మేడం. ఖచ్చితంగా దీనిలో లాభ నష్టాలు కూడా ఉంటాయి. ఓన్లీ బంగారం వెండి కొంటే లాభమే అని చెప్పి కూడా ఎవరు కూడా అనుకోకూడదు మేడం. అది సరే, ఇప్పుడు బంగారం వెండి ఫిజికల్గా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిల్వరే ఉందనుకోండి, అందరూ 1 kg బిస్కెట్లు కొంటున్నారు. అలా కొనడం బెటరా, షేర్స్లో ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? ఏది బెటరు మేడం? యాక్చువల్గా ఏంటంటే నాలెడ్జ్ ఉండి ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మేడం. కొంతమంది కమాడిటీస్లో చాలామంది కూడా కమాడిటీస్లో పెట్టి వీళ్ళు ఏంటంటే ఒక 10% ± రంగాల్ని ఆ మార్జిన్ వరకే పెట్టుకొని పెడతారు మేడం. ఎంత తగ్గినా కూడా రేటు మార్జిన్ అమౌంట్ కట్టుకుంటా వాళ్ళు కనుక కమాడిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 100% ప్రాఫిట్స్ వస్తాయి మేడం. వీళ్ళు ఇన్వెస్ట్ చేసేది కూడా కమాడిటీస్లో ఒక 4 partsగా డివైడ్ చేసుకొని ఇప్పుడు యాక్చువల్గా 2 lakhs నుంచి 4 lakhs వరకు ర్యాలీ వెళ్ళింది మేడం. అంటే ఒక 4 parts ప్రతి కేజీకి కూడా 50,000 డిఫరెన్స్ పెట్టుకొని ఒకవేళ డౌన్ అయినా కూడా ఆ పార్ట్స్ వైజ్ కనుక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి ప్రాఫిట్స్లో ఉంటారు మేడం. అది అంటే ఫిజికల్గా కన్నా మీరు కూడా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తేనే బెటర్. ఇప్పుడు ఫిజికల్గా ఏమవుతుందంటే మేడం, యాక్చువల్గా ఇప్పుడు నిన్నే తీసుకుందాం మేడం, 4,15,000 అమ్ముతున్నారు. నిన్న కనీసం ఒక 10,000 కేజీకి బ్లాక్ జరిగింది మేడం బయట. సపోజ్ ఇప్పుడు నిన్న మీరే వచ్చారు మేడం మా దగ్గరికి, ఒక 1 kg ఉంది నాకు క్యాష్ కావాలి అని, మేము 390 కొంటాము, 4 కొంటానంట. అప్పుడు మీకు ఎంత డిఫరెన్స్ పోయింది? నియర్లీ 25,000 per kg మీకు డిఫరెన్స్ వస్తుంది. అది ఈటీఎఫ్లో కానీ కమోడిటీస్లో కానీ ఆ ప్రాబ్లం ఉండదు. ఆ వార క్యాపిటల్ గెయిన్స్ దాని మీద కూడా పడతాయి కదా, మనం ఎగ్జిట్ లోడ్ పడుతుంది కదా. అంటే ఈటీఎఫ్లో మీకు 30%, కమోడిటీస్లోకి వెళ్ళిన 30% కట్ అవుతుంది మేడం. బట్ ఒక్కొక్కసారి ఏమైందంటే ఇక్కడ అండర్ సేల్ ఏంటంటే ఇప్పుడు నిన్న మీకు 25,000 ఉంది మేడం, ఒక్కోసారి ఇక్కడ బిస్కెట్కి తీసుకుంటే 1 lakh కూడా డిఫరెన్స్ అడుగుతారు మార్కెట్. ఒక్కోసారి ఈ రీసెల్లర్స్ అందరూ కూడా సెల్లర్స్ ఒకేసారి వచ్చేస్తారు మేడం ఈ ప్రైస్ అని చెప్పి. రెండోది ఏంటంటే ఈ 2 lakhs నుంచి 4 lakhs వస్తే 1 గ్రామ్ వెండి బైబ్యాక్ వచ్చింది లేదు మేడం మాకు. అందరూ కూడా బయింగ్ సైడే ఉన్నారనమాట. సో నిన్న వరకు కూడా అందరూ బయింగ్ సైడే ఉన్నారు. మనకున్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డౌన్ అయినప్పుడు కొంటారు మేడం ఇండియన్స్. మళ్ళీ ఆ 4,15,000 దాటినప్పుడు, మళ్ళీ 4 లక్షలు దాటినప్పుడే మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఒక జ్యువెలర్గా మీ సలహా ఏంటండి? 2 days వెయిట్ చేసి ఇంకా డౌన్ ఫాల్ అవుతుంది అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అని అంటారు. ఈ ర్యాలీ ఎంత దాకా కొనసాగే ఛాన్స్ ఉందంటారు మేడం? యాక్చువల్గా పెరిగేటప్పుడు అందరూ కూడా పెరిగిపోయింది. నిన్న $5,100 ఉన్నది ఔన్స్ గోల్డ్ రేటు 5,600 వచ్చింది మేడం. నిన్న మళ్ళీ 5,100 వచ్చింది నైట్. జనరల్గా 8,000 చెప్పారు మేడం. 8,000 అంటే నియర్లీ ఒక 25 lakhs బిస్కెట్ రేట్ రీచ్ అవ్వాలని చెప్పి. ఇవన్నీ ఏంటంటే పెరిగేటప్పుడు అందరూ పెరిగిపోయింది, తగ్గేటప్పుడు అందరూ తగ్గిపోయింది అంటారు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆడియన్స్లో చూస్తూనే ఉంటారు మేడం. అటు డౌన్లో ఇన్వెస్ట్ చేయరు, అటు బాగా పెరిగినప్పుడు ఇంకా ఇది ఇంకా బాగా పెరిగిద్దేమో లాస్ట్ టైంలో పైన హై రేట్లో ఇన్వెస్ట్ చేస్తారు మేడం. నేనేమంటానంటే ఒక 2 partsలో ఇన్వెస్ట్ చేయమంటాను మేడం. ఇప్పుడు నిన్న 50,000-60,000 సిల్వర్ తగ్గింది కేజీ, హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి. ఒక 50% మీరు కొనుక్కున్నాను దాని క్వాంటిటీలో. అది అలా కనుక ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా కూడా మేడం యాక్చువల్గా ఒక లో రేట్ని ఎప్పుడు కూడా మనం చూస్తామో చూడలేదో చెప్పలేము మేడం. ఆ హై రేట్ చూసారా? నిన్న 4,15 ఉంది,
అగైన్ మనం ఒక 2 monthsకో 3 monthsకో 4-15 క్రాస్ అయ్యి వెళ్తుంది మేడం అది. సో మనం ఎప్పుడు కూడా బయ్యింగ్లో ఉంటేనే కరెక్ట్ మేడం అది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కూడా డౌన్ఫాల్ అదే రేట్ ఉంది అని అనుకుందాం. ఇవాళ మనం ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఒక కేజీ సిల్వర్ కొందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓ 50,000 ఇవాళ, మళ్ళీ ఇంకొంచెం క్రాష్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 50,000 అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటారు. మీరు ఎటు ఈటీఎఫ్ అలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటున్నారు కాబట్టి నెల నెల మెటల్ ర్యాలీ మీద సిప్ కట్టుకుంటూ వెళ్ళడం సేఫేనా అండి? అది బెటరా? ఇంకా మేడం ఒక ఐడియా తోటి ఒక ఈ ప్రైస్ డౌన్ అయినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 100% ప్రాఫిట్స్లో ఉంటారు మేడం. సిప్లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మేడం అది. కాకపోతే నెల నెలకి ఒకసారి కదా, మళ్ళీ ఆ రోజుకి రేటు పెరగచ్చు తగ్గచ్చు, మనకి అది ఫాలో అవుతూ రెగ్యులర్ పర్సన్ ఉండలేరు కాబట్టి, మీరైతే అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీరు చూసుకుంటూ ఉంటారు. మేడం యాక్చువల్గా ఇవాళ ఒక గోల్డ్ షాపు వాళ్ళు నాలెడ్జ్ తీసుకునే కంటే కూడా పబ్లిక్ బాగా దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు మేడం. యాక్చువల్గా ఒకళ్ళు ఒక టైంలో ఏంటంటే షేర్ మార్కెట్స్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏదో వాళ్ళని అడిగి మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ పర్సన్స్ కూడా అందరూ షేర్ మార్కెట్ మీద పడిపోయి షేర్స్ కొనేస్తున్నారు. వాళ్ళే రీసెర్చ్ చేసేస్తున్నారు గూగుల్కి వెళ్ళి. ఇంకా చాట్ జీపీటీ ఏఐని చూసి అసలు ఈ షేర్ 2030లో ఎంత ఉంటుంది, 40లో ఎంత ఉంటుంది, అసలు గోల్డ్ ఎంత ఉంటుంది, సిల్వర్ ఎంత ఉంటుంది, ఆ ఏఐని చాట్ జీపీటీ న్యూస్ చేసి వాళ్ళే మాకు వచ్చి సార్ ఇది ఎంత చూపిస్తున్నారు, మీరు ఎంత చెప్తారని చెప్పి మాకు చెప్తున్నారు సజెషన్స్. అది కాకపోతేనండి ఇప్పుడు మొత్తం ప్రపంచం గోల్డ్ సిల్వర్ కాకుండా కాపర్ అంటున్నారు, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మెటల్ ఏదో యురేనియం ఏదో విన్నాను, వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చాలా బెటర్ అంటున్నారు. అసలు కాపర్ బిస్కెట్స్ అయితే వాట్సాప్ గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ అయిపోతున్నాయి. పోనీ గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళకి ఆల్టర్నేట్ మెటల్ మీరేం సజెస్ట్ చేస్తారు? లేదా ఇదంతా ఊరుకునే పుట్టిస్తున్న పుకారు వార్తేనా? అది కూడా పాపులర్ అవుతోందా? మేడం జనరల్గా ఏంటంటే మెటల్స్ పెరిగేటప్పుడు మనకి ఇప్పుడు కమోడిటీస్లో మెయిన్ మెటల్స్ వచ్చేసరికి గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం, తర్వాత జింక్ ఇవన్నీ ఉంటాయి మేడం మెయిన్ మెటల్స్. సో గోల్డ్ సిల్వర్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కూడా ఈ ప్లాటినము, ఇరీడియము, పెల్లాడియము, జింక్, అల్యూమినియం, కాపర్ అవి కూడా పెరుగుతాయి మేడం. ఇప్పుడు మార్కెట్ గోల్డ్ సిల్వర్ ర్యాలీ అయిపోయింది, పెరిగింది, నెక్స్ట్ కాపర్ పెరిగిద్ది అంటారు. కాపర్ ఆల్రెడీ వాటితో పాటు ఇది కూడా పెరిగింది మేడం. నిన్న కూడా ఒక 6% కాపర్ కూడా పడిపోయింది. పడినప్పుడు ఆల్రెడీ 1200 కేజీ ఉన్న కాపర్ మేడం ఆన్లైన్లో బయట 2200 అమ్ముతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు రేపు డబల్ అయింది, మన సిల్వర్ డబల్ అయినట్టు లేకపోతే గోల్డ్ డబల్ అయినట్టు. 1200 ఉన్న కాపర్ 2200కి ఇప్పుడు కొంటే 2400 అయింది. దాన్ని రేపు బైబ్యాక్ 1500 అడుగుతారు. కాపర్కి బైబ్యాక్ లేదంటారా? అంటే 1500కి అడుగుతారు మేడం. ఇప్పుడు అది ఉపయోగం ఏముంది? అదే ఈటీఎఫ్ లో కొంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చేయొచ్చు మేడం, హ్యాపీగా చేసుకోవచ్చు. ఫిజికల్ కాపర్ ఆల్మోస్ట్ ఆక్సిడైజ్ కూడా అయిపోతుంది, పేపర్ వెయిట్ లా తప్ప ఎందుకు పనికిరాదని కూడా వింటున్నాము. అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా? అది మెయిన్ ఎక్స్పర్ట్ మేడం. యాక్చువల్గా మెటల్స్ మీద ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు మేడం, ఎందుకంటే మెటల్స్ ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఎగ్జాంపుల్ ఏంటంటే మేడం, ఇప్పుడు కోవిడ్లో యూఎస్ఏలో ఒక విండ్ పవర్ ఫ్యాక్టరీ వచ్చిందని చెప్పి ఒక న్యూస్ వచ్చింది మేడం. ఆల్రెడీ 33,000-34,000 ఉన్న సిల్వర్ 48కి రీచ్ అయింది. 48కి రీచ్ అయినప్పుడు యూఎస్ఏలో ఆ విండ్ పవర్ ఫ్యాక్టరీ శాంక్షన్ అయింది. దానికి హ్యూజ్ క్వాంటిటీలో సిల్వర్ రిక్వైర్మెంట్ పడింది. 48 నుంచి 3-4 డేస్లోనే ఆ శాంక్షన్ అయిన తర్వాత 80-85కి వెళ్ళిపోయింది సిల్వర్. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఆ 85,000 టచ్ అవ్వడానికి కానీ, అప్పుడు గోల్డ్ రేట్ 3.5 lakh నుంచి 6.5 lakh వెళ్ళి మళ్ళీ ఆ ప్రైసెస్ మళ్ళీ టచ్ అవ్వడానికి 2 years టైం తీసుకుంది మేడం. అందుకని ఇన్వెస్టర్స్ కూడా ఏదో వారంలో కావాలి, నెలలో కావాలి అనుకునే వాళ్ళు అసలు ఈ మెటల్స్ జోలికి కాపర్ అయినా కూడా మేడం ఇప్పుడు 2200 పెట్టి ఒక కేజీ కొన్నాడంటే వాడు ఏదో డైలీ లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు ఏదో చిన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది 2200 ఇన్వెస్ట్మెంట్ అండి. వాళ్ళకి 2200 కూడా ఇంపార్టెంటే మేడం. సో నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు 2200 ఏదో కాపర్ అందరూ కొనేస్తున్నారు, నేను కూడా కొనేస్తాను అంటారు. అసలు యాక్చువల్ దాని వాల్యూ 1200 ఉంది. నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు మేడం. రెండోది లాంగ్ టర్మ్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రాఫిట్స్లో ఉంటారు మేడం. అది రైట్ సార్. సో ఇవాల్టి వీడియో నుంచి టేక్ అవే పాయింట్స్ నేను ఒకసారి సమ్మరైజ్ చేస్తాను మీరు చెప్పిన దాన్ని బట్టి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రంప్కి సంబంధించి అక్కడ అమెరికాలోనే వ్యతిరేకత ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకవేళ షట్ డౌన్ ఎత్తేసినా లేకపోతే సుప్రీంకోర్టులో ఆయనకి అగేన్స్ట్గా తీర్పు ఫైనల్ అయినా ఇంకా రేటు పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెయిట్, కంగారు పడద్దు సిల్వర్లో, అప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఇంకా బెటర్. తగ్గినప్పుడల్లా కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం ఐడియల్. అండ్ థర్డ్ పాయింట్, మెటల్ ర్యాలీ అయితే నడుస్తుంది. సో కాపర్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈటీఎఫ్స్ ఆర్ బెటర్ దాన్ ఫిజికల్ కాపర్. మేడం ఇంకొక పాయింట్ చెప్తాను మేడం. నేను యాక్చువల్గా మెటల్స్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక పాయింట్ చెప్తున్నాను.
చెప్తున్నానండి, మీరు జస్ట్ 2 డేస్లోనో 5 డేస్లోనో 1 వీక్లో రావాలి అనుకునే వాళ్ళు కొంతమంది చేతికున్న గాజులు తాలిబొట్టు దారాలు కూడా తీసుకెళ్లి బ్యాంకుల్లో కుదవ పెట్టి మరీ ఇన్వెస్ట్ చేస్తున్నారు మేడం. అటువంటి వాళ్ళు దయచేసి మెటల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీరు ఒకసారి గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసి లాస్ వస్తే మీకు లైఫ్ లాంగ్ ఏంటంటే నేను బంగారం వెండి జోలికి వెళ్ళను లాస్ వచ్చింది అనుకుంటారు. అది మీకు నాలెడ్జ్ లేక ఇన్వెస్ట్ చేసి లాస్ రావడమే. ఏదైనా కూడా మీకు అక్కర్లేకుండా ఉన్న మనీతో మాత్రమే గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయండి, కానీ వడ్డీలకు తీసుకొచ్చి దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. బంగారం వెండిలో మీరు లాస్ పోవద్దు అని నా సజెషన్ మేడం. వండర్ఫుల్ సార్. సరే, ఎవ్రీ డే ఇలా కొంత ఇన్పుట్స్ తీసుకుందాము మార్కెట్స్ మీద, సో దట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ ఇవి చాలా హెల్ప్ అవుతాయి అనుకో. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ బాలు గారు, థ్యాంక్ యూ సో మచ్.